హలో టు ఎవ్రీవన్. మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనిట్ 3లో లాస్ట్ టాపిక్ వచ్చి ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్రైజల్. అంటే ప్రాజెక్టు సమీక్షించడంలో గల అంశాలు. అంటే ఇంతకుముందు మనం ప్రాజెక్ట్ ఫార్ములేషన్ చూసాము. అంటే ప్రాజెక్టు రూపకల్పన జరిగిన తర్వాత ఫైనల్‌గా ఆ ప్రాజెక్ట్‌ని ఒక కమర్షియల్ రూపంలో ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు ఇంకొకసారి మళ్ళీ అప్రైజల్ చేసుకోవడం అంటే సమీక్షించడం అన్నమాట. అలా సమీక్షించేటప్పుడు దానిలో గల అంశాలు ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి వన్ బై వన్ ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటా రావాల్సి ఉంటుంది. సో అలాంటి పాయింట్స్ ఏంటి అనేది మనం వన్ బై వన్ చూద్దాం. అసలు ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్రైజల్ అంటే ఏంటి మీనింగ్ చూద్దాం. ప్రాజెక్ట్ అప్రైజల్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ transmitting information accumulated through feasibility studies into a comprehensive form in order to enable the decision maker undertake a comprehensive appraisal of various projects and embark on a particular project or projects for allocating scarce resources. సో ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ అప్రైజల్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఇంతకుముందు ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఇవన్నీ కూడా చూసాం కదా, దాని ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనం కొన్ని ఫీజిబిలిటీ స్టడీస్ చూస్తాం. ఫీజిబిలిటీ స్టడీస్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు దాని ముందు ఉన్న దశలు ఏంటి, అంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది మొత్తం అన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత ఒక సమగ్రమైన నివేదిక రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకున్నాం. సో కాంప్రిహెన్సివ్ ఫామ్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ద డెసిషన్ మేకర్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక పర్సన్, తనెవరు? డెసిషన్ మేకర్ అన్నమాట. సో అండర్టేక్ ఏ కాంప్రిహెన్సివ్ అప్రైజల్. సో ఏ విధంగా తను అనలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది? ఒక సమగ్రంగా ఆ ప్రాజెక్ట్ని సమీక్షించడానికి, అలాగే వేరియస్ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు అటువంటి బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని సో ఏ విధంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఐడియాకి, ఒక అవేర్నెస్ అనేది తీసుకురావడం అనేది తను జరుగుతుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఏదైతే తనకి కొరతగా ఉన్నాయో వాటిని, ఆ రిసోర్సెస్ని ఏ విధంగా ఈ ప్రాజెక్ట్కి ఏ విధంగా తెచ్చుకోవాలో తనకి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో అందుకని పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్స్ ఫర్ అలొకేటింగ్ స్కేర్స్ రిసోర్సెస్. తను ఏదైతే ప్రాజెక్ట్ అనుకుంటున్నాడో అది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే 2-3 ప్రాజెక్టులు కావచ్చు. సో వాటి మీద ఆ రిసోర్సెస్ని అలాట్ చేసుకోవడానికి తనకి ఇంకొకసారి అవకాశాన్ని తెచ్చుకోవడం అన్నమాట. సో ఏదైతే స్కేర్స్గా ఉన్నాయంటే ఏదైతే కొరతగా ఉంటుందో అది టెక్నికల్గా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా కావచ్చు. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి తనకి ఇబ్బంది కావచ్చు. అలాంటివన్నీ కూడా ఏంటంటే తనని అధిగమించడానికి ఒక ఫైనల్గా చేసుకునే అప్రైజల్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ వైబిలిటీ బిఫోర్ డిసైడింగ్ ఆన్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. సో కొన్ని ముఖ్యమైన అంశాలను మళ్ళీ ఇంకోసారి అనలైజ్ చేసుకోవడం ద్వారా తను ఆ ప్రాజెక్ట్ మీద పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ప్రాజెక్ట్కి ఆ వైబిలిటీ ఉందా, అంటే ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుందా లేదా, దాని మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది తనకి అర్థం కావడానికి మళ్ళీ ఇంకోసారి కొన్ని మెయిన్ పాయింట్స్ని మళ్ళీ తను అప్రైజల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటి పాయింట్స్ ఏంటి అని మనం చూస్తే, సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నవి, మళ్ళీ ఇంకొకసారి ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వన్ టెక్నికల్ అప్రైజల్, ఫైనాన్షియల్ అప్రైజల్, ఎకనామిక్, మేనేజరియల్, కమర్షియల్, ఆపరేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్. అంటే టెక్నికల్ అంటే సాంకేతికంగా ఎటువంటి అయినా ఇబ్బందులు ఎదురవుతాయా. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థికంగా సహాయం అనేది కావాలి. ఎక్కడి నుంచి ఈ సహాయం మనకు అందుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఎకనామిక్ అప్రైజల్ అంటే ఆర్థికపరమైన అంశాలు
ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తాయా, అంటే సొసైటీ మీద మన ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా తను ఇంకోసారి అనలైజ్ చేసుకోవాలి. అలాగే నిర్వహణ పరమైన సమీక్షించడం అంటే మేనేజీరియల్ అప్రైజల్. నెక్స్ట్ వన్ వాణిజ్యపరమైన సమీక్షలు, కమర్షియల్ అప్రైజల్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఆపరేషనల్ అప్రైజల్ అంటే తన యాక్టివిటీస్ కార్యకలాపాలను ఏ విధంగా సమీక్షించాలి. అండ్ లాస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్, పర్యావరణంగా ఇంకొకసారి ప్రాజెక్ట్ని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. టెక్నికల్ అప్రైజల్. టెక్నికల్ అప్రైజల్ రిఫర్స్ టు ద రివ్యూ ఆఫ్ ప్రొడక్ట్ మిక్స్ అంటే అన్ని విషయాల్లో కూడా ఏదైనా టెక్నాలజికల్గా ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటాయా అనేది కూడా తను చూసుకోవాలి. అంటే ప్రతి ప్రాజెక్ట్లో కూడా ప్రతి సెగ్మెంట్లో కూడా టెక్నో డెసిషన్స్ అనేవి ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా, అంటే దేన్నైనా కొత్తగా నేర్చుకోవాలా, కొత్తగా అడాప్ట్ చేసుకోవాలా, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా తను ఇంకోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ కెపాసిటీస్ అంటే వస్తువు సామర్థ్యాన్ని ఏ విధంగా పెంపొందించాలి, అంటే మెషినరీని ఏమైనా పర్చేస్ చేయాలా. ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే వస్తువు తయారీ దశలో. ఇంజనీరింగ్ నో హౌ అండ్ టెక్నికల్ కొలాబరేషన్ అంటే వేరే సంస్థలతో కూడా ఏమైనా టైఅప్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా, అంటే టెక్నాలజీ పరంగా తన యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి మెషినరీస్ కానీ ఎక్విప్మెంట్స్ని కానీ తను ఏమన్నా బేర్ చేయలేని పరిస్థితిలో ఉంటే వేరే ప్రాజెక్టులతో తను టైఅప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ సోర్సెస్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ కన్జ్యూమబుల్స్. సో వస్తువు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్, అలాగే కన్జ్యూమబుల్స్, లొకేషన్ అండ్ సైట్. సో ఇవన్నీ కూడా తనకి మినిమం అవసరమైన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, మెయిన్ పాయింట్స్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏ టెక్నికల్ రివ్యూ ఈజ్ డన్ బై క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ అవైలబుల్ ఇన్ ద ఎంటర్ప్రైజ్. మరి ఇవన్నీ కూడా రివ్యూ చేయాలంటే ఇంకొకసారి ఫైనల్గా చెక్ చేసుకోవాలంటే తన సంస్థలోనే తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా తను ఇంకొకసారి అనలైజ్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క సజెషన్స్ అనేవి తీసుకోవాలి. ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ లార్జ్ అండ్ టెక్నాలజికల్లీ సోఫిస్టికేటెడ్ ద టెక్నికల్ రివ్యూ ఈజ్ డన్ బై అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్. ఒకవేళ ఆ ప్రాజెక్టు తను సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్టు అంటే కొత్త కంపెనీలే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఉన్న కంపెనీలు కూడా ఇంకొక ప్లాంట్ని కానీ ఇంకో బ్రాంచ్ని కానీ ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు అది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అయినప్పుడు, మేజర్ ప్రాజెక్ట్ అయినప్పుడు సో బయట ఉన్న వాళ్ళ ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ అప్రైజల్ అంటే ఆర్థికంగా సమీక్షించడం. ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వింగ్ లార్జ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ డెసిషన్ అంటే ఏదైనా పెద్ద ప్రాజెక్టులని తను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ఖర్చుతో కూడుకునేది ఉంటుంది, అలాగే డెసిషన్స్ అనేవి కూడా చాలా ప్రాపర్గా సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ బోత్ లాంగ్ టర్మ్ అండ్ నాట్ ఈజీలీ రివర్సబుల్. సో అది ఒకసారి ముందుకు వెళ్తే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితులు అనేవి ఉండవు. మరి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ అప్రైజల్ చేసుకోవాలి. ద ఫైనాన్షియల్ అప్రైజల్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రపోజల్. మరి ఇక్కడ ఫైనాన్షియల్ అప్రైజల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. సో ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలా లేదా అనేది మొత్తం ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫైనాన్షియల్ సపోర్ట్. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అని కొన్ని ఉన్నాయి. ఏ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇండికేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ద ఫైనాన్షియల్ వైబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. మరి ఇదంతా కూడా దేనివల్ల మనకు తెలుస్తుందంటే ఆ ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్ వైబిలిటీ అనేది ఉంటుందా లేదా, అంటే కొన్ని సంవత్సరాల్లో తిరిగి మనకి రిటర్న్ అనేది వస్తుందా లేదా అనేది మనం ముందుగా ఫోర్కాస్ట్ చేయగలగాలి. మరి ఏ విధంగా అంచనా వేస్తామంటే కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాటిలో మనకి ఫస్ట్ అనాలిసిస్ ఏంటంటే పే బ్యాక్ పీరియడ్ అంటే తిరిగి చెల్లింపు కాల పద్ధతి అంటాం. అంటే
మనం పెట్టిన పెట్టుబడి అనేది ఎన్ని సంవత్సరాల్లో తిరిగి మనకి వస్తుంది అనేది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతాం. ఏ విధంగా అంటే మనం పెట్టిన పెట్టుబడి ఎంత, సంవత్సరానికి కొంత ప్రాఫిట్ అనేది వస్తే కనుక ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది అనేది టోటల్గా వస్తుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే సగటు రాబడి పద్ధతి అంట. ఈ సగటు రాబడి పద్ధతి అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది దానికి యావరేజ్గా ఎన్ని సంవత్సరాల్లో లాభం వస్తుంది అనేది, అంటే సరాసరిగా మనం అంచనా వేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, నెట్ ప్రాఫిట్ వాల్యూ అంటే నికర లాభం. దీన్ని కూడా సంస్థకు వచ్చే ఇన్ఫ్లోస్ అంటే ప్రతి సంవత్సరం కొంత ప్రాఫిట్ అనేది వస్తే కనుక ఆ నగదు ప్రవాహం అంటే క్యాష్ ఇన్ఫ్లోస్, నగదు ప్రవాహం అనేది మనకి ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది. నెక్స్ట్ అలాగే బయట నుంచి కనుక మనం ఇంట్రెస్ట్ అనేది ఆ లోన్ తీసుకుంటే కనుక ఆ ఇంట్రెస్ట్ అనేవి పోగా మనకి నెట్గా ఎంత మిగులుతుంది అనేది కూడా దీనిలో క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, బెనిఫిట్ కాస్ట్ రేషియో అంటే ప్రయోజన వ్యయ నిష్పత్తి అంటాం. అంటే మనం పెట్టిన కాస్ట్కి మనకి బెనిఫిట్ ఎంత వస్తుంది దాన్ని ఒక రేషియో ప్రకారం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంతర్గత ప్రతిఫలం రేటు అంటాం. సో ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం అన్ని సర్దుబాట్ల తర్వాత అంటే అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత సో మనకి నికరంగా ఎంత వచ్చే అమౌంట్ ఉంది అనేది మనకి దీంట్లో తెలుస్తుంది అనమాట. అంటే దీంట్లో డిస్కౌంట్ రేట్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 5 మెథడ్స్ని యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్కి వైబిలిటీ అనేది ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎకనామిక్ అప్రైజల్ ఆర్థిక సమీక్ష అంటాం. అంటే ఎప్పుడు కూడా బయట ఉన్న కండిషన్స్ అనేవి, మార్కెటింగ్ కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. మరి దానికి అనుగుణంగా కూడా కన్జ్యూమర్స్ యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా అనలైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ కాస్ట్ ఎస్టిమేట్ అండ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్ షెడ్యూల్ వుడ్ బి చేంజ్డ్ ఫ్రమ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఫీజిబిలిటీ రిపోర్ట్. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని అనుకున్నప్పుడు కాస్ట్ అనేది ఎస్టిమేట్ వేయడం అనేది జరుగుతుంది. మనం ముందు అనుకున్న దానికి తర్వాత అనుకున్న దానికి చాలా చేంజెస్ అనేవి వస్తాయి. అంటే మధ్యలో టైం అనేది ఎక్కువగా ఉంటే కనుక సో ప్రాజెక్ట్ అనుకున్న దానికి ఇంప్లిమెంట్ చేసే టైంకి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే కనుక మొత్తం ఎస్టిమేషన్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే దిస్ వుడ్ చేంజ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. మరి దీనివల్ల ఏం మారుతుంది అంటే మనకు వచ్చే లాభాల్లో కూడా చేంజెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. There would be more changes as the project progress, but despite these changes, the project should still remain economically viable. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అలాగే చేంజెస్ అనేవి మేజర్గా వచ్చినప్పటికీ కూడా సో ఎకనామికల్గా ఆ ప్రాజెక్ట్ అనేది వైబిలిటీ కలిగి ఉంటుందా, ఇప్పటికీ కూడా అంతే లాభాలు రాగలుగుతాయి అనేది కూడా ఇంకొకసారి అనలైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ therefore not enough to forecast successfully as things come to be known what the project would be take to complete it. సో మనం ఇలా ఫోర్కాస్ట్ అనేది సక్సెస్ఫుల్గా మనం చేయలేకపోతే కనుక సో దాన్ని మనం కంప్లీట్గా ప్రాజెక్ట్ని మనం చేయలేని కెపాసిటీ అనేది మనకి ముందే తెలిసిపోతుంది అనమాట. ఇట్ ఈస్ నెసరీ టు చెక్ ద ఎకనామిక్ వైబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎవ్రీ టైం. అందుకని ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఎకనామిక్ చేంజెస్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అంటే బ్యాంక్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. దానివల్ల ఆ కాస్ట్ ఎస్టిమేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకనే ద టైమ్ అండ్ కాస్ట్ ఎస్టిమేట్స్ చేంజ్. మనం అనుకున్న కాలానికి మనం అనుకున్న అమౌంట్ అనేది అంతే మనం కుదరకపోవచ్చు, ఇంకా ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు అనమాట. సో అందుకని ఎకనామిక్ అప్రైజల్ ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్, మేనేజీరియల్ అప్రైజల్ అంటే నిర్వహణపరమైన సమీక్షించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే
ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఎప్పటికప్పుడు కూడా తన పర్సనల్స్ స్కిల్స్‌ని కూడా ఎప్పుడు కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో, అలాగే ప్రాజెక్ట్‌కి తను ఎంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్నాడు, తన సబార్డినేట్ చేత ఎంత వర్క్ చేయించుకుంటున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టు జడ్జ్ ద managerial capability of promoters, an appraisal should be made regarding their resourcefulness, అండర్‌స్టాండింగ్ అండ్ కమిట్మెంట్. మేనేజీరియల్ అప్రైజల్ ఇక్కడ మనం చూస్తే కనుక మేనేజీరియల్ కెపాసిటీ, క్యాపబిలిటీ, తన యొక్క క్యాపబిలిటీని బట్టి కూడా తన ప్రాజెక్ట్ వైబిలిటీని కూడా మనం కొంత చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో తను డెడికేషన్ ఎంతైతే ఉందో, అంటే అండర్‌స్టాండింగ్ అండ్ కమిట్మెంట్, తన ప్రాజెక్ట్‌ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు, దాని మీద ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో it includes not only judging the managerial capability of promoters, it also includes the assessment of the caliber of the key technical and managerial personnel working on the project, the schedule for training them, and the remuneration structure for rewarding and motivating them. ఇక్కడ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూరే కాకుండా తన యొక్క ఎంప్లాయీస్, సబార్డినేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాపర్‌గా వర్క్ చేయాలి. అలాగే వాళ్ళ యొక్క కీ టాలెంట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాలి. ట్రైనింగ్‌కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ అనేది కూడా ఇవ్వాలి. అలాగే ఎప్పటికప్పుడు కూడా రివార్డ్‌లు అనేవి ఇవ్వాలి. వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, అంటే మోటివేట్ చేస్తూ ఉండాలి. ఒక రోల్ మోడల్‌గా ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. సో అప్పుడు వాళ్ళ నుంచి వర్క్ అవుట్‌పుట్ అనేది ఎఫిషియెంట్‌గా మనం బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, కమర్షియల్ అప్రైజల్. సో కమర్షియల్ అప్రైజల్‌లో ఒక వస్తువుని బయటికి మనం తీసుకొస్తున్నామంటే అది సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్ అనేది ఉండేటట్టుగా ఉండాలన్నమాట. సో ఆ వస్తువు అనేది బయట ఎప్పుడు కూడా డిమాండ్ ఉండేటట్టుగా ఉండాలన్నమాట. మార్కెట్‌లో ఆ వస్తువు అనేది ఎప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ అనేది కంటిన్యూస్‌గా ఉండాలి. మార్కెట్‌లలో ఒక స్థిర స్థానం అనేది ఏర్పరచుకునేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే దీంతో పాటు ఆ వస్తువు యొక్క ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఎప్పుడూ కూడా కంటిన్యూస్‌గా ఉండాలి. బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా ఆ వస్తువుకి ఎక్కువగా ఉంటే గనుక సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్ అయితే కనుక ఆ వస్తువులు లేదా ఆ ప్రొడక్టు నెక్స్ట్ వన్ సంస్థ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారు ఎవరైనా కూడా. ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ షుడ్ బి కమర్షియల్లీ సౌండ్. ఇక్కడ అదే చెప్తున్నాం. ఏదైతే తను సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ప్రాజెక్ట్ అనేది కమర్షియల్‌గా మంచి వాల్యూ కలిగినదై ఉండాలి. టు నో ద కమర్షియల్ వైబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, there is a necessity to examine the demand and availability of the product in the market. సో ఆ వస్తువు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే డిమాండ్ ఉండే ప్రోడక్ట్‌గా ఉండాలి. మార్కెట్‌లో ఎప్పుడూ కూడా అవైలబుల్‌గా ఉండేలాగా ఉండాలి. నెక్స్ట్ వన్, అది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని మార్కెట్‌ను ఎలక్షన్ ఆఫ్ ద మార్కెట్ ప్లేస్. ఏ మార్కెట్‌లో వస్తువుని లాంచ్ చేస్తే ఆ వస్తువుకి డిమాండ్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్, బ్యాంకింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా. సో అలాగే ఇంకా ఆ వస్తువులకి ఏమేం కావాలి అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి. ఆ ట్రాన్స్‌పోర్టేషన్, వస్తువు తయారైన దానికి గోడౌన్‌కి లేదా వస్తువులకి ఇన్సూరెన్స్ చేయించుకోవడం, అన్నిట్లో కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, ఆపరేషనల్ అప్రైజల్. అంటే సంస్థలో జరిగే యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా అధ్యయనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ వస్తువుని తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్స్, ప్లాంట్ అండ్ టూల్స్, సో బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది. అలాగే ఇన్‌స్టాల్డ్ కెపాసిటీని పూర్తిగా ఎఫిషియెంట్‌గా మనం వర్క్ చేసుకుంటున్నామా లేదా. సో ఎక్కడా కూడా డిలే అనేది ఉండకూడదు. లేజీ అనేది కూడా ఉండకూడదు. Operational appraisal of a project helps in studying the capability of the project. So, the marketing exercise provides the basic input for deciding the installed capacity requirement for the project. సో మనం అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా ఎక్కడా కూడా జాప్యం లేకుండా, వేస్టేజ్ అనేది లేకుండా, సో అన్ని రిసోర్సెస్‌ని ప్రాపర్‌గా
యూస్ చేసుకుంటున్నామా లేదా, అంటే మ్యాన్ అండ్ మెషిన్ పవర్ రెండింటినీ కూడా ప్రాపర్గా యూస్ చేసుకోగలగాలి. ద క్యాపబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ మస్ట్ బి సఫిషియంట్ టు క్యాటర్ టు మీట్ ద డిమాండ్ ఫర్ ద ఎంటైర్ స్పెక్ట్రా ఆఫ్ ద ప్లాంట్ ప్రొడక్ట్ మిక్స్. సో సఫిషియెంట్గా మనం ఆ ఇన్స్టాల్డ్ కెపాసిటీని, అంటే ఎక్విప్మెంట్స్ మెషినరీస్ ఏదైతే ఉందో ప్లాంట్స్, వాటిని ప్రాపర్గా మనం యూస్ చేసుకుని ప్రస్తుతం ఉన్న అవసరాలకు తగ్గట్టుగా ఆ ప్లాంట్ అనేది వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు ప్రతి ఎక్విప్మెంట్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, ఎక్కువ అవుట్పుట్ ఇస్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అంటే పర్యావరణ సమీక్ష. ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ మే బీ economic, social, or anything else is essentially directed at satisfying needs and wants of man through altering and using environmental resources. మరి మన పర్యావరణంలో ఉండే అనేక రకాలైన వనరులను ఉపయోగించుకొని అంటే కన్జ్యూమర్స్కి వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకి వస్తువుల్ని మనం అందిస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎన్విరాన్మెంటల్కి ఈ ఎటువంటి కూడా ఎఫెక్ట్ కాకోకుండా ఇండస్ట్రీస్ అనేవి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని నుంచి వచ్చే ఎఫ్లుయెంట్స్ కానీ లేకపోతే పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపించకూడదు. ద వర్డ్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫైన్డ్ టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్ టు మ్యాన్. మరి ఎన్విరాన్మెంట్ అంటే ఏమని చెప్తున్నాం? మనుషులకి, ఒక హ్యూమన్ బీయింగ్కి సరౌండింగ్ చుట్టూ ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము? ఎన్విరాన్మెంట్ అంటే. ఇట్ కవర్స్ ద రీజన్, సరౌండింగ్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ ఎనీథింగ్ ఎగ్జిస్ట్. మరి మరి దేన్ని కవర్ చేస్తుంది? ఒక ప్రాంతాన్ని, మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అంతటినీ కూడా కవర్ చేస్తుంది. సో ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అనేది లేకోకుండా ప్రోడక్ట్ని తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్రైజల్. థ్యాంక్ యూ.